హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వంటింట్లో అమ్మ కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ మోగటంతో హాల్లోకొచ్చింది. ఆమె నుంచి కృష్ణన్నయ్య చెప్పన్నయ్య అంది శ్రావణి. అమ్మ పక్కనే ఉందా చిన్నగా అడిగాడు కృష్ణ. వంటింట్లో ఉందిలే చెప్పు అంది శ్రావణి. అమ్మ మా దగ్గర నెల రోజులు ఉంది కదా. అన్ని రోజులు ఆనందంగా గడిపిన అమ్మ చివర్లో 2-3 రోజులు ఏదోలా ఉంది. ఏదడిగినా ఏదో ముభావంగా ఉంది. మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందో ఏమోనని మాకు చాలా బాధగా ఉంది. అమ్మ నీకేమైనా చెప్పిందా? లేదన్నయ్య. అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా. తనకింత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనదు. అదే సమస్య. మీ వల్ల పలానా ఇబ్బంది కలిగిందని ఒక మాట చెప్తే సరి చేసుకునేవాళ్ళం. అప్పటికి తనకేమైనా అసౌకర్యం ఎదురైందేమోనని అమ్మ 2-3 సార్లు అడిగాను. తానేమీ ఇబ్బంది పడలేదని చాలా హాయిగా ఉందని చెప్పింది. అమ్మ మాతో పాటు సినిమాలకి, షాపింగ్‌కి వచ్చింది. మాతో చాలా సరదాగా గడిపింది. అలాంటిది ఉన్నట్టుండి ముభావంగా మారిపోయింది. మీ వదిన తన వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, అందుకే అమ్మ అలా ముభావంగా అయిందని అమ్మ తిరిగి వెళ్ళప్పటి నుంచి తను సరిగా భోజనం చేయటం లేదు. ఎంతసేపు నా వల్ల అత్తయ్య ఏమైనా ఇబ్బంది పడిందో ఏమోనని బాధపడుతుంది. నువ్వు అమ్మని కాస్త కదిలించు. ఇక్కడ విషయాలు అడుగు. నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు. అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చెయ్యి చెప్పాడు కృష్ణ. అలాగే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి. కృష్ణనే ఫోన్ చేశాడమ్మా. నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట. రోజూ గుర్తుకొస్తున్నావట. వదిన కూడా నీ గురించి రోజు అడుగుతుందట. తల్లి మహాలక్ష్మితో చెప్పింది శ్రావణి. కోడలి కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది శ్రావణి. కానీ ఆ మార్పుకు అర్థం ఏమిటో శ్రావణి ఊహకు అందటం లేదు. తొందరగా వంట కనిద్దాం. నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈ రోజుది కదా, వెళ్ళి తీసుకొద్దాం అంది మహాలక్ష్మి. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వంట పని నేను చేస్తాలే అంది శ్రావణి. అలా కాదులే శ్రావణి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే స్టవ్ మీద బాణలు పెడుతూ అంది మహాలక్ష్మి. తల్లి ఓపికకు ఆశ్చర్యపోయింది శ్రావణి. కృష్ణ ఉండేది అమెరికాలో. కృష్ణన్నయ్య వదిన లలిత చాలా రోజుల నుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి తాలూకు గృహప్రవేశం ఉండటంతో ఈసారి తప్పకుండా అందరినీ రావాలని చెప్పాడు. టికెట్లు కూడా బుక్ చేశాడు. మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా తనకు తన కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడే హైదరాబాద్లోనే పోస్టింగ్. అందరూ చాలా సంతోషించారు. నాన్న అన్నాడు అమ్మను మాత్రం పంపిస్తాను అని. అందరి బలవంతం మీద అమ్మకు అమెరికాకు వెళ్ళక తప్పలేదు. గృహప్రవేశం తాలూకు పనిలో కోడలతో పోటీపడి పనిచేసింది మహాలక్ష్మి. కొత్త ఇంటిలో సామాన్లు సర్దడం అత్త కోడలు కలిసి ఒకే రోజులో పని పూర్తి చేశారు. ఇక అన్నయ్య వదినలు అమ్మని అమెరికాలో చాలా చోట్లకు తీసుకుని వెళ్ళారు. అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని కృష్ణన్నయ్య ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేవాడు. ఇక అమ్మ ఫోన్ చేసినప్పుడైతే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చాలా చక్కగా సర్దుకుంటుందని, తనని ఏ పని చేయనివ్వటం లేదని చెప్పేది. అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్గా అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఎంత అడిగినా అమ్మ కారణం చెప్పలేట. అమ్మది అలిగే స్వభావం కాదు. ఎదుటి మనిషి తొందరపడి ఒక మాట అన్నా ఆవేశపడదు. మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు. అలాంటిది ఏ విషయం అమ్మను బాధించిందో ఇంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తుండగా కింద పడి చిన్న గాయమైంది. శ్రావణి హాస్పిటల్లో చేర్పించింది. చిన్నపాటి ఫ్రాక్చర్ అయిందని, ఓ 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారు. విషయం అన్నయ్య వరకు తెలిసేవరికి అమ్మ వెంటనే ఇండియాకు బయలుదేరుతానని చెప్పింది.
ఎలాగో కొన్ని రోజులైతే ఇండియాకి వస్తున్నా కదా, తమతో పాటు రావచ్చని. నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదని చెప్పడానికి ప్రయత్నించాడు కృష్ణన్నయ్య. కానీ అమ్మాయి ఎంత మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆమెని అన్నయ్య వదినలు ఫ్లైట్ ఎక్కించారు. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదమ్మా, ఈ రోజుకి ఇంట్లో రెస్ట్ తీసుకో, రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దు కానీ. ఎప్పట్లాగే ఈ రోజుకి నేనే హాస్పిటల్కి నాన్నకు తోడుగా ఉంటాను అంది తను. లేనప్పుడు ఎలాగో అవస్థపడ్డావు, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాలే, ఇంట్లో పడుకుని నాకు నిద్ర పట్టదు అంది అమ్మ. రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే కాసేపు నాన్న చేపట్టుకుని నడిపించలాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది. ఇక్కడికి వచ్చాక వంట పని చేసి నాన్నకి క్యారేజ్ తీసుకుని బయలుదేరుతుంది. ఈరోజు నాన్న డిశ్చార్జ్ చేసి కాబట్టి మహాలక్ష్మి కూడా తొందరగా తయారైంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ బిల్ కట్టి ప్రసాద్ని ఇంటికి తీసుకుని వచ్చారు. కొద్ది రోజుల్లోనే ప్రసాద్ మామూలుగా తిరగలుగుతున్నాడు. ఒకరోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మని కదిపింది శ్రావణి. అమ్మ, ఒక విషయం అడుగుతాను, మనసులో ఏది దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి. అలాగేలే చెప్పు అంది మహాలక్ష్మి. అలాగే అంటే కాదు, నిజం చెప్తానని నాకు మాటివ్వు. ఎప్పుడు లేనిది ఏమిటిది ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి. ప్లీజ్ అమ్మా, నాకు ప్రామిస్ చెయ్యి. అలాగే, నేను అంతా నిజమే చెప్తాను సరేనా నవ్వుతూ అంది మహాలక్ష్మి. దాదాపు నేను రోజులు ఉన్నావు కదా అనే దగ్గర, అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు. తన వల్ల ఏదో పొరపాటు జరుగుతుందని కృష్ణన్నయ్య లలిత వదిన చాలా బాధపడుతున్నారు. వదినైతే ప్రతిరోజు అదే విషయం గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. అక్కడ ఏం జరిగిందో చెప్తే కానీ తెలీదు కదా, అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు తల్లిని బ్రతిమలాడింది శ్రావణి. పెద్ద విషయమేమీ కాదు, అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా, ఇక ఈ విషయాలన్నీ వదిలే. ఒట్టేసి చెప్తున్నాను, అన్నయ్య వల్ల కానీ కోడల వల్ల కానీ ఏ చిన్న ఇబ్బంది కలగలేదు. ముఖ్యంగా లలిత అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది చెప్పింది మహాలక్ష్మి. నేను చెప్పేది అదే. ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరూ చాలా బాధపడుతున్నారు. దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్ళకి చెప్తే మరోసారి అలా జరగకుండా సరిచేసుకుంటారు కదా. ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజు బాధపడాలి. బావుందే, లేని ఇబ్బంది ఊహించి చెప్పమంటావు ఏంటి? అందుకని మనసులో ఏం చెప్పాలని ఆలోచిస్తుంది మహాలక్ష్మి. అది గమనించింది శ్రావణి. అమ్మా, నీ మనసే కాదు, నీ మొహం కూడా అబద్ధాన్ని దాచలేదు. ప్లీజ్ నా కోసం చెప్పవు తల్లి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది శ్రావణి. సరే అయితే, తీరా చెప్పాక ఇది కాదు అసలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు అంది మహాలక్ష్మి. మా మంచి అమ్మ కదూ, మనసు మారేలోగా చెప్పి అడిగింది శ్రావణి. మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్ళారట. అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చారు. అన్నయ్య వదినే తీసుకున్నారు. నాకు చెయ్యి కాలలేకపోవడంతో అక్కడ ఉంచమని, ఆ తర్వాత తీసుకుంటానని చెప్పాను. తర్వాత ఆ విషయం గురించి మర్చిపోయాను. చాలా రోజులకు ఆ విషయం గుర్తొచ్చింది. దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాననే బాధే నేను ముభావంగా ఉండటానికి అసలు కారణం. ఇది నేను ఒట్టేసి చెప్తున్నాను. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటూ గదిలోకి వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఆలోచనలో పడింది. అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది. అలాగని ఇంటి పనులని నిర్లక్ష్యం చేయదు. ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు కృష్ణకి కావలసినవన్నీ సమకూర్చిపెడుతుంది. తాను అక్కడికి వెళ్ళాక కూడా అందులో ఎటువంటి మార్పు లేదు. ఎంత పని ఉన్నా కృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు. ఆ రోజు కృష్ణాష్టమి. ఉదయాన్నే స్నానం ముగించింది తను. లలిత, నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు, ముగ్గుపిండితో కృష్ణుడి పాదాలు వేద్దాం అని కోడలతో అంది మహాలక్ష్మి. క్షణం కూడా ఆలోచించలేదు లలిత. లేదత్తయ్య, ఆయనకి తలంటాలి, లేదంటే ఒప్పుకోరు. అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యం అవుతుంది. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను రెడీ అయ్యాక చెప్తానంది లలిత. ఆ కృష్ణుడి కంటే ముందు నీకు నీ కృష్ణ విషయం ముఖ్యమంటావు అంతేనా అంది మహాలక్ష్మి. తను సిగ్గుపడుతూ కృష్ణని లేపడానికి వెళ్ళింది. కోడలు చెప్పినట్టే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది మహాలక్ష్మి. తన కొడుకు విషయంలో లలిత చూపిస్తున్న శ్రద్ధను చూస్తుంటే చాలా ముచ్చటిస్తుంది. తనకి అదే సమయంలో తన భర్తతో అలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది. తను చిన్నప్పుడు
అమ్మ నాన్న పక్కన పక్కన కూర్చున్నా కలలో నిప్పులు పోసుకునే తన నానమ్మ. పట్టపగలే ఏమిటో ఏకైకలు అని ఈసరించుకునేది. మా కాలంలో ఇంతలా బరితెగించలేదమ్మా అని నోరు నొక్కుకునేది. ఆ ప్రభావం తన మీద ఉందేమో. పెళ్ళయి అత్తారింటికొచ్చాక భర్త పక్కన కూర్చోటానికి మొహమాట పడేది. నిజానికి తన అత్తామామలు దేవతలు. అయినా ఎందుకో వారి ముందు పద్ధతితో చనువుగా ఉండటం తనకు నచ్చేది కాదు. ఒక ఒక రోజైనా సరదాగా ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపు రుద్దు అన్నందుకు తనెంత కోప్పడిందని ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళాక ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అత్తామామలున్నంతవరకు వాళ్ళ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది. ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన ధ్యాసంతా వాళ్ళ మీదే. పిల్లలు చూస్తున్నారు, పిల్లలు వింటున్నారు. ఇలాంటి మాటలు రోజులో ఎన్నిసార్లు వాడేదో. తన కోడలు కొడుకుపైన చూపించే ప్రేమ చూస్తుంటే తన భర్తని నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువైంది. అందుకే తను ముభావంగా ఉంది. ఈ విషయాన్ని బయటకు ఎలా చెప్పడం? చెబితే తను వాళ్ళ అన్నిటిని చూసి అసూయపడ్డని అనుకుంటారేమో. కానీ అది వాస్తవం కాదు. నిజానికి కోడళ్ళ భర్త మీద నా అభిమానాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయానే అనే బాధే నాలో పెరిగింది. ఎప్పుడెప్పుడు ఇండియాకి తిరిగొద్దామా, ఆయన చూద్దామా అనిపించింది. ఇక ఆయనకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు. ఇవన్నీ బయటకు చెప్పలేనివి. అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాను. అందులో కూడా నిజం ఉంది. అది తనకు మాత్రమే తెలుసు. ఆ అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకు ఫోన్ చేసింది శ్రావణి. చెప్పు శ్రావణి, అమ్మ మౌనవ్రతం వీడిందా అడిగాడు కృష్ణ. లేదు కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాను. అదే తన బాధ కానవని ఒట్టేసి మరీ చెప్తుంది. ఒట్టేసి మరీ చెప్పిందంటే అది నిజమే అయి ఉండాలి. ఇదిగో మీ వదిన మాట్లాడుతుందట అంటూ ఫోన్ లలితకి ఇచ్చాడు. ఏమంటున్నా శ్రావణి? ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా? అవును వదిన, నాకు చూచాయిగా విషయం అర్థమవుతుందంటూ శ్రావణ్తో ఏదో చెప్పింది లలిత. నిజమే వదిన, నాకు అదే అనిపిస్తుంది అంది శ్రావణి. అనుకున్న ప్రకారమే ఇండియాకు వచ్చారు. అమ్మకి శ్రావణికి తాము తెచ్చిన గిఫ్ట్లు చూపించారు కృష్ణ లలిత. ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూసింది మహాలక్ష్మి. కానీ ఇంతకీ వాళ్ళేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి. అది గమనించిన కృష్ణ, అమ్మ నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు? అందుకు ప్రసాద్, మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా, ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ బయటపడదు అన్నాడు ప్రసాద్. అత్తయ్య, ఈరోజు స్పెషల్ ఏంటి అని ప్రశ్నించింది లలిత. ఈరోజు మీ మావయ్య గారి పుట్టినరోజమ్మా. గుడికి వెళ్ళి ఆయన పేరుని అర్చన చేస్తాను. ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేస్తాను. ఇంకా ఏదో చెప్పబోయే మహాలక్ష్మి ఆపింది లలిత. అవన్నీ తర్వాత అత్తయ్య, ముందు మావయ్యకి తలార స్నానం చేయించండి అంది. మహాలక్ష్మి, నా పుట్టినరోజు కదా, ఈ ఒక్కరోజు కాస్త స్నానం చేయించవు అన్నాడు ప్రసాద్. మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది. మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది. వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు. అంత ప్రేమ ఉంది కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేరు. మావయ్య అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే అనర్థాలు జరిగేవంది లలిత. నిజమే, అర్థం చేసుకునే భర్త, నా మొహంలో భావాలు చదవగలిగే కొడుకు, నా గుణాలు కునికిపుచ్చుకున్న కూతురు. భర్త మనసుకే కాదు, అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది మహాలక్ష్మి. ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు కృష్ణ అడిగాడు ప్రసాద్. ఏముంటుంది? పిల్లలంటే అభిమానం, కోడలంటే ఆప్యాయత, భర్త అంటే కొండంత ప్రేమ నవ్వుతూ చెప్పాడు కృష్ణ. మరి దండి రోజు కదా, ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వేలో మరొక మంచి కథ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.